మన రాజ్యాంగంలో ఓ చిన్న ఆర్టికల్ ఉంది, కాని దాని పవర్ చాలా పెద్దది. అదే ఆర్టికల్ 36. దాని కథేంటో చూద్దాం. మన రాజ్యాంగం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. సరే, మరి వాటిని పాటించాల్సిందెవరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవైపు పౌరుల ప్రాథమిక హక్కులు, ఇంకోవైపు ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలు. మన పాలన అంతా ఈ రెండిటి మీదే నడుస్తుంది. ప్రాథమిక హక్కుల కోసం రాజ్యాంగం రాజ్యం అనే పదాన్ని చాలా క్లియర్గా చెప్పింది. ప్రభుత్వంలోని ప్రతి భాగాన్ని ఇందులో చేర్చింది. ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. మరి ఆ ఆదేశిక సూత్రాలు కూడా ఇదే రాజ్యానికి వర్తిస్తాయా? దీనికి సమాధానం ఆర్టికల్ 360లో ఉంది. చాలా సింపుల్గా కానీ పవర్ఫుల్గా ఆ రెండింటినీ కలుపుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ రెండు భాగాలకి రాజ్యం డెఫినిషన్ ఒకటే, కన్ఫ్యూషన్ ఏమీ లేదు. అందుకే ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది, హక్కులని ప్రభుత్వ బాధ్యతలతో కలుపుతుంది. సరే, ఈ కనెక్షన్ ఎందుకంత ముఖ్యం? ఇది మన దేశాన్ని సంక్షేమ రాజ్యంగా ఎలా బలంగా మారుస్తుందో చూద్దాం. వీటికోసం మన కోర్టుకు వెళ్లలేకపోవచ్చు, కాని ప్రభుత్వ పాలనకి మాత్రం ఇవి తప్పనిసరి రాజ్యాంగ ఆదేశాలు. ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉదాహరణకి ఒక మున్సిపల్ కార్పొరేషన్ను తీసుకుందాం. సో ఈ లాజిక్ ప్రకారం ఒక మున్సిపల్ కార్పొరేషన్ కూడా రాజ్యంలో భాగమే. దానికి సంబంధించిన అన్ని బాధ్యతలు దానికి ఉంటాయి. అంటే ఆ కార్పొరేషన్కి రెండు పనులుంటాయి. ప్రాథమిక హక్కుల్ని గౌరవించాలి, సంక్షేమ లక్ష్యాల కోసం పనిచేయాలి. ఈ రెండింటినీ సింపుల్గా పోల్చి చూస్తే ఆర్టికల్ 12 రాజ్యమంటే ఏంటో చెబుతుంది, ఆర్టికల్ 36 దాని పరిధిని పెంచుతుంది. అంటే ఇది కొత్తగా హక్కులేమీ ఇవ్వదు, కానీ రాజ్యాంగం సరిగ్గా పనిచేయడానికి పునాది వేస్తుంది. చివరిగా చెప్పాలంటే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన బాధ్యత ఉండేలా ఆర్టికల్ 36 గ్యారంటీ ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, పార్లమెంట్ నుండి మన ఊరి గ్రామసభ వరకు ఈ చిన్న లింక్ మన రోజువారీ పాలనను ఎలా మారుస్తోందో.